హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ శ్రీరామనవమి. అవును, మీ ఇంట్లో పూజలు అయిపోయినాయా? నేను జస్ట్ ఇప్పుడే పూజ చేసేసాను. ఇంటి పక్కన ఆంటీ వచ్చి ఒడిబియ్యం కలుపుదామని పిలిచింది. సో నేను ఇంటి పక్కన ఉన్న అక్క ఇద్దరం కలిసిపోతున్నాం. ఇక ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఆంటీ కింద బెడ్షీట్ వేసి ఇక కావాల్సిన సామాన్లు ఉంటాయి కదా, ఉడకలు, తులసి, తమలపాకు, పసుపు, కుంకుమ అండ్ పూలు ఇవన్నీ తెచ్చిపెట్టింది ఆంటీ. ఇక చెప్పాను కదా, నేను ఇంటి పక్కన ఉన్న అక్క ఇద్దరం వెళ్తున్నామని చెప్పేసి. సో ఆ అక్క వచ్చేసి ఇక్కడ మొత్తం సర్దుతుంది. ముందైతే తులసి పక్కన పెట్టింది. ఇక 5 కుడుకలు తీసుకుంది. ఇక వాటికి తమలపాకు కావాలి కదా కుడికలు పెట్టడానికి. సో అక్క ఇక్కడ 2 తమలపాకులు తీసుకొని సైడ్కి పెడుతుంది. చూసారా ఈ ఆంటీ వాళ్ళు ఎంత మంచిగా భక్తి ఛానల్ పెట్టిర్రు. అసలు వచ్చినప్పటి నుండి హాయిగా వింటున్నా నేనైతే. ఇక 5 కుడుకలు తీసుకుందన్నా కదా, ఇక వాటిలో పసుపు కొమ్ము, ఎండు ఖర్జూరం అండ్ వక్కలు, ఇవి 3 ఐటమ్స్ అయితే ఇక అక్క వేసేస్తుంది. చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక పసుపు కుంకుమలు ఉన్నాయి కదా, అవి తీసి పక్కన పెడుతుంది. ఇక నేను అక్కని అడుగుతున్నా, అక్క ఇవే వేస్తారా, ఇక ఇందులోకి పసుపు కుంకుమ వెయ్యరా అని. వెయ్యరని చెప్పింది. ఇదిగో బియ్యం ఒక బేసన్ అంటారు కదా, ఇక అందులోకి తీసుకొని ఇప్పుడు మేము కలుపుతున్నాం. ఒడిబియ్యం కలుపుతున్నాం. సో మీకు డౌట్ రావచ్చు కదా, ఎవరైనా 5 ఉంటారు కానీ ఏంటి 4 ఉన్నారు, 4 చేతులే ఉన్నాయని. ఇదిగో పసుపు వేస్తున్నాక 2 times వేసుకుందనమాట పసుపు. ఆంటీ చెప్పింది, మనం 4 ఉన్నాం కదా, ఏం కాదు, నువ్వు 2 times వేసుకో పసుపు, ఇక 5 కలిపినట్టే అయిపోతుంది అని చెప్పింది. సో ఆ అక్కనే 2 times పసుపు వేసుకుంది. ఇక కొంచెం ఫస్ట్ ఆ అక్క చేయి పెట్టి, ఆ అక్క చేయి కింద మేము 3 చేయి పెట్టాము. కొంచెం నెయ్యి వేసింది. ఇక నెయ్యి వేసి పసుపు మొత్తం రుద్దుకొని ఇక ఒడిబియ్యం కలపాలంట. నాకు తెలియదు ఒడిబియ్యం కలపడం, ఇదే ఫస్ట్ టైం నేను. మరి మీరు ఎప్పుడైనా శ్రీరామనవమి రోజు ఒడిబియ్యం కలిపారా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? అవును, మీకు ఒకటి చెప్పనా, ముందు ఈ ఆంటీ మా ఇంటికి వచ్చింది. అప్పుడు నేను వీడియోస్ చేస్తున్నా, రీల్స్. వచ్చి మమ్మీ లేదా పాప అని అడిగింది. ఎందుకంటే మా మమ్మీ లేదు ఇక్కడ, నేనే ఉన్నానని అన్నాను. అవునా, ఇంకెవ్వరు లేరా అంది. ఇంకెవ్వరు లేరా ఆంటీ, నేనే ఉన్నాను ఇక్కడ, ఏమైంది అని అడిగాను. మాతో పాటు గుడికి వస్తావా అని చెప్పింది. లేదు నేను రానా ఆంటీ అని చెప్పేసా. ఇక అంతలోనే పక్కన అక్క వచ్చింది. ఏమైందంటే, ఈ పాప ఒడిబియ్యం కలపొచ్చా అని చెప్పింది. ఆమెకు మ్యారేజ్ అయింది కదా, కలపొచ్చు ఏం కాదని చెప్పింది. ఇక ఆమె షాక్ అయ్యి, నీకు మ్యారేజ్ అయిందా అని అడుగుతుంది. అవునంటే నాకు మ్యారేజ్ అయిందని చెప్పాను. ఏమైంది అని అడిగితే, ఇలా ఒడిబియ్యం కలపాలరా, ఇంటికి రా అని చెప్పింది. సరే ఆంటీ అని చెప్పి ఇక వీళ్ళ ఇంటికి వచ్చి ఇదిగో ఒడిబియ్యం అయితే కలుపుతున్నాం అనమాట. ఒడిబియ్యం కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడు అక్క వచ్చేసి తమలపాకులు పెడుతుంది. 4 sides 4 తమలపాకు పెట్టేసి ఇక మిడిల్లో తమలపాకు కూడా పెడుతుంది. ఇక వాటి మీద కుడుకలు అంటే వాటిలో ఎండు ఖర్జూరం, పసుపు కొమ్మలు, వక్కలు అవన్నీ వేసి పెట్టినాం కదా, ఆ కుడుకలు అయితే వాటి మీద వేసి ఇక తులసి ఆకులు వేస్తుంది అనమాట. సైడ్కి కంపల్సరీ తులసి ఆకులు వేయాలి కదా, అస్సలు తప్పొద్దు. సో తులసి ఆకులు కూడా పక్కన పెట్టేసింది అక్క. ఇక సీతారాముల వారికి కొత్త వస్త్రాలు పెడతారు కదా, అవి కూడా తెస్తారు కదా. సో ఈ ఆంటీ కూడా జాకెట్ పీస్ అవన్నీ తీసుకొని వచ్చింది. ఇక వాళ్ళ పాపతోని కొంచెం పసుపు ఇంకా కొంచెం కుంకుమ ఆ వస్త్రంలో అంటే ఆ క్లాత్ మీద వేపిస్తుంది. ఎందుకో మరి నాకు కూడా తెలియదు, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మరి మీరు కూడా ఇలానే చేస్తారా? పసుపు కుంకుమ కలిపి పెట్టి అంటే క్లాత్లో వేసి పెడతారా? ఎలా పెడతారు మీరు అనేది కామెంట్ చేయండి, ఓకేనా? అస్సలు మర్చిపోవద్దు. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. ఈ బ్లౌజ్ పీస్ మీద కూడా కొంచెం పసుపు అండ్ కొంచెం కుంకుమ అనేది వేపిస్తుంది. అలా కొంచెం పసుపు కుంకుమ వేసినాక క్లాత్ ఫోల్డ్ చేసేసింది. ఇక సీతారాములకు కదా మొక్కి ఇక అక్కడ పెట్టేస్తుంది. చూసారు కదా, పెట్టేసింది. ఇక ఈ అక్క వచ్చేసి రెడ్ కలర్ క్లాత్ తీసుకుంది కదా, ఆ క్లాత్ తీసుకొని ఇదిగో ఇలా అయితే చేసిందనమాట. ఇక దీని మీద కొంచెం పసుపు ఇంకొంచెం కుంకుమ వేస్తుంది చూడండి. ఇక పసుపు కుంకుమ వేసిన తర్వాత ఏముంటుంది లాస్ట్కి, ఫ్లవర్సే కదా, తప్పకుండా పెట్టాలి, మర్చిపోవద్దు. సో ఆంటీ మల్లెపూలు తెచ్చింది. ఇక అక్క సైడ్కి పెట్టేస్తుంది. ఇక మొత్తానికైతే ఒడిబియ్యం కలపడం అయిపోయింది. ఇక నేనైతే ఫస్ట్ టైం శ్రీరామనవమి రోజు ఇలా ఒడిబియ్యం కలపడం. అయినా అదృష్టం ఉండాలి కదా సీతారాముల వారి ఒడిబియ్యం కలపడం.
మేము వచ్చినప్పటి నుండి భక్తి ఛానల్ వస్తూనే ఉంది. ఎప్పుడో పెట్టింది ఆంటీ, మొత్తానికైతే అయిపోయిందనమాట. ఆ ఆంటీ బ్రెడ్ హల్వా ఇచ్చింది. ఇక ఇది తినేసి టెంపుల్కి అయితే వెళ్తాం మేము. చూసారా, మేమైతే గుడికి వచ్చేసాము. ఇక కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళాలి కదా, సో మేము ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఇక లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. అసలు చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో కదా గుడిలో. చాలా అంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక లోపల మొక్కుకొని దర్శనం చేసుకొని వచ్చేసాను నేను. ఇక్కడ ఉన్న వాటర్ నెత్తి మీద చల్లుకొని మొక్కుకొని ఇక ఇక్కడికి వచ్చేసాను అనమాట కొబ్బరికాయ కొడదామని. నేనైతే మ్యాచ్ బాక్స్ అసలు తెచ్చుకోలేదు, మర్చిపోయాను. ఇక అగరబత్తులు ఎట్లా ముట్టించాలో అర్థం కాలేదు. అక్కడున్న దీపాలు కూడా ఆరిపోయి ఉన్నాయి. ఇక ఏం చేసా, అలానే పెట్టేశాను సైడ్కి. ఇదిగో నా పక్కన ఉంది చూడండి ఈ బుడ్డది. ఈ బుడ్డ పాప ఎవరో నాకు అస్సలు తెలియదు. ఆమె మాట్లాడుతుంది నాతో. ఏమని అంటే, అక్క నీ దగ్గర అగరబత్తులు ఉన్నాయా, ఉంటే ముట్టించుకో అక్క అని అంటుంది. బట్ నాకు ఆమె మాట్లాడే మాటలు అస్సలు అర్థం కాలేదు. ఏం పాప, ఏమంటున్నావు పాప అనుకుంటూనే సరిపోయినా నేను అక్కడ. ఇక ఆమె మాట్లాడే మాటలు నాకు లాస్ట్కి అర్థమైనాయి. ఇక కొబ్బరికాయ కొట్టుకొని బుడ్డ ఆమెకు బాయ్ చెప్పేసి వచ్చేసాను. చూడండి గుడి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇప్పుడు నేనైతే వెనక్కి వెళ్తున్నాను, ఎందుకంటే సీతారాముల వారి కళ్యాణం బ్యాక్ సైడే జరిగింది. చూసారా, ఇక్కడ జరిగింది. సీతారాముల వారి కళ్యాణం అయిపోయింది. వాళ్ళందరూ తినడానికి నిల్చున్నారు. మేము వచ్చేసరికి కళ్యాణం అయిపోయింది. కొంచెం తొందరగా రావాల్సింది, బట్ లేట్ అయిపోయింది. చూసారా ఎంత మంచిగా జరిగిందో సీతారాముల కళ్యాణం. చూస్తేనే తెలుస్తుంది కదా. ఇదిగో ఇక్కడ ఉన్నాయి మొత్తం సీతారాముల వారికి ఒడిబియ్యం పోసినాయి అన్నమాట. మరి మీరే టెంపుల్కి వెళ్ళారో, శ్రీరామనవమి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి, ఓకేనా. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.